అయితే ప్రభుత్వం విద్య మీద మన విద్యార్థుల మీద ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడే కలెక్టర్ గారు ఏమన్నారు, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది ఖర్చు కాదు, ఇది ఎక్స్పెండిచర్ కాదు, ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మీ అందరు కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మంచిగా చదువుకుంటారు, మంచిగా చదువుకున్నప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్ వచ్చినప్పుడే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు. సో ఇదొక సైకిల్ ఆఫ్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ అన్నమాట. సో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి ఫస్ట్ బోర్వెల్ వేయించడం జరిగింది. తర్వాత 1.45 crores తోని మీకు ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ చేయడం జరిగింది. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన విద్యార్థులది ఏంటమ్మా మన రెస్పాన్సిబిలిటీ మీరు చెప్పండి. మరి పోయి మీ పేరెంట్స్కి చెప్తారా? ఏమని చెప్తారు మీ పేరెంట్స్కి? పోయి చెప్పాలి, సార్ మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు, ఎమ్మెల్యే అనుకున్నాను, మంత్రి నేను ఎప్పుడు అంటూ చెన్నూరు వచ్చినప్పుడు ఎమ్మెల్యేనే అనుకుంటా. మా ఎమ్మెల్యే గారు మా కాలేజీలో 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు. నాన్న అమ్మ నేను ఈసారి మీకు ఒక గిఫ్ట్ ఇస్తా, నేను డిస్టింక్షన్ హైయెస్ట్ మార్క్స్ కాలేజీలో తీసుకొచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పి. అంటే సాధారణంగా మనం చూస్తున్నాము స్టేట్ వైడ్ గా ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గత 10 సంవత్సరాలు దాని మీద దృష్టి లేదు, నెగ్లెక్ట్ చేసినారు. అందుకని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాధపడిపోయింది. దాన్ని సరిచేసి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన స్టూడెంట్కి ఫెసిలిటీస్, మంచి ఫెసిలిటీస్ ఉండేటట్టు చూసే బాధ్యత మనది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, వివేక్ గారు అది దృష్టిలో పెట్టుకొని మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ స్పేస్ లో నంబర్ 1 ఉండాలని చెప్పి వాళ్ళు ఏదైతే కృషి చేస్తున్నారో మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము ఉన్నామని చెప్పి మీరు మర్చిపోకండి. కానీ మొదటి స్టెప్ మీరేయాలి. మీరు కృషి చేసి మీరు గ్రూప్స్ గా ఫామ్ కాండి, గ్రూప్స్ గా ఫామ్ అయ్యి మీరు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. యూ ప్లీజ్ రీచ్ అవుట్, ఐఎమ్ డెఫినెట్లీ దేర్ టు సపోర్ట్ యూ గైస్ అండ్ హెల్ప్ యూ గైస్.